లిక్కర్ పై ఏపీ శాసన మండలిలో అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. లిక్కర్ ల్యాండ్ మైన్స్ పై వైసీపీ నేతలు మాట్లాడకపోవడమే మంచిదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలకు తమ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. మద్యంపై కేసులు తగ్గాయంటే అక్రమాలు తగ్గాయని అర్థమా అని ప్రశ్నించారు. గతంలో వైసీపీపై విమర్శలు చేసి ఇప్పుడు కూడా అవే బ్రాండ్స్ అమ్ముతున్నారని విమర్శించారు. గతం గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడాలని బొత్స డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్ లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్ కి 15 పాకెట్లు ఉండే. నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంట్ దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్ లో పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను. లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు, మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య దేశాలను తీసుకొచ్చారు పూజ బాపూజీ తాలూకా స్ఫూర్తితో. మరి దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన